వారంతా పుణ్యక్షేత్రాల సందర్శనలో ఉన్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పర్యటిస్తున్నారు. మరికొన్ని గంటల్లో మరో కొత్త ప్రాంతానికి వెళ్తామన్న ఉత్సాహంతో నిద్రకు ఉపక్రమించారు. గాఢ నిద్రలో ఉండగానే ఒక్కసారిగా కుదుపు. ఏం జరుగుతోందోనని కళ్ళు తెరిచి చూసేలోపే బస్సు లోయలో ఉంది. కళ్ళెదుటే నెత్తుటి మరకలు. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు 8 మంది తనువు చాలించారు. అంతా భీతావహ పరిస్థితి. బాధితుల హాహాకారాలతో అల్లూరి జిల్లా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో తీవ్ర విషాదం నెలకొంది. అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లోని రాజుగారిమెట్ట మలుపు వద్ద బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 8 మంది దుర్మరణం చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. బాధితుల హాహాకారాలతో ప్రాంతమంతా భీతావహ స్థితి నెలకొంది. ప్రమాదానికి గురైన వాహనం చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు. అరకు నుంచి భద్రాచలం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 2 డ్రైవర్లు సహా 35 మంది యాత్రికులు ఉన్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపాదికన సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీశారు. క్షతగాత్రులకు అక్కడే ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రులకు తరలించారు.